యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథం 91వ కీర్తన 15వ చరణమును ధ్యానం చేసుకుందాము. అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. పై లైన్లో చూస్తే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. దేవుని బిడ్డలారా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడు అనగా ఆయన నామమును ఎరిగినవాడు, ఆయనను పూజించువాడు, ఆయనను ఆరాధించువాడు, ఆయన నామమును గణపరచువాడు, ఆయన నామమును మహిమపరచువాడు, దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించక అనుసరించువాడు, దేవుని సత్యమునకై సాక్షిగా నిలుచువాడు అతడు లేక ఆమె. ఈ స్థానములో నీవు ఉన్నావా దేవుని బిడ్డ? ఆయన నామమును నువ్వు ఎరిగావా? ఆయన నామాన్ని ప్రార్థిస్తున్నావా? ఆయన నామాన్ని కీర్తిస్తున్నావా? ఆయన నామాన్ని మహిమపరుస్తున్నావా? అయితే నీవు మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు నీ మొరలు విని నీకు జవాబును దయచేస్తాడు. యేసుక్రీస్తు యొక్క మాటను నమ్ము, విశ్వసించు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలలో నీకు కష్టకాలంలో వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు ఆయన నీకు తోడుంటాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి నిందలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా, ఆ పరిస్థితుల మధ్య నీవు వెళుతున్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు విడుదలనిచ్చి నీకు సహాయం చేయబోతున్నాడు. యేసయ్య మాటని నమ్ము. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసి అతను విడిపిస్తాడు. ఆ బాధలో నుండి, ఆ కష్టంలో నుండి నీ కన్నీరంతటి తుడిచివేసి నీకు ఆనంద బాష్పాలు, సంతోషమైన నవ్వు, సంతోషమైన సమాధానం ఆయన నీకు ఇచ్చి నిన్ను దీవెన చేత నింపుతాడు. ఈ మాట వింటున్న నా దేవుని బిడ్డ, యేసుక్రీస్తునందు నిరీక్షణ, విశ్వాసాన్ని కలిగి ఉండమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నిరీక్షణ కోల్పోవద్దు. నమ్మదగిన దేవుడు నీకు తోడుగానున్నాడు. అలాంటి దేవుని నువ్వు ఆశ్రయదుర్గముగా చేసుకున్నావు, నమ్ముతూ ఉన్నావు. ఆయన ఎన్నడూ కూడా నీ చెయ్యి విడువడు, మరవడు, నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. శ్రమలో నీకు తోడై ఉంటాడు, విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. నీవు మొరపెట్టినప్పుడు నీకు ఉత్తరం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కొద్ది సమయంలో, ఈ కొద్ది నీ యొక్క వాక్కులు వింటున్న బిడ్డలను దీవించండి ప్రభువా. అయ్యా, నేను నమ్మిన వారు మొరపెట్టినప్పుడు నీవు ఉత్తరం ఇచ్చే దేవుడవు, సహాయం చేసే దేవుడవు నాయన. శ్రమలలో నేను అతనికి తోడై ఉంటానంటున్నావు తండ్రి. అతన్ని విడిపించి గొప్ప చేసేదనంటున్నావు తండ్రి. నీ లేఖనములు సత్యము. ఎంతమంది నీ యందు విశ్వాసం కలిగి ఉన్నారో అయ్యా, రక్షణలో ఉన్నారో అటువంటి జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధిలో కష్టాలలో, బాధల్లో ఉండి మొరపెడుతున్న బిడ్డల కన్నీళ్లు తుడిచి ఆదరించి వారికి సమాధానం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. శ్రమలో నుండి విడిపించండి. వారు ఎట్టి శ్రమల్లో ఉన్నారో, ఎట్టి బాధలో ఉన్నారో నీకు తెలుసు. ఆ బాధలో నుండి విడుదల దయచేయమని అడుగుతున్నాం. విడిపించి గొప్ప చేస్తానన్నావు. నీ వాగ్దానము సత్యము. గొప్ప చేయమని అడుగుతున్నాం. దర్శించమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.